కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి తెలంగాణ వాళ్ళని మోసం చేసినటువంటి ఉదంతంలోని కుటుంబాన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో టెస్కాబ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ముసుగులో 200 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిమ్మగడ్డ వాణిబాల ఆమె భర్త కుమారుడిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన 532 మందిలో 147 మంది టెస్కాబ్ ఉద్యోగులే ఉన్నారని తాజాగా తేలింది. ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985లో హైదరాబాద్లోని తిలక్ రోడ్లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతర వ్యాపారాలు కూడా చేసిన ఆయన వాటి నిర్వహణ కోసం ప్రియాంక సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టాడు. తమ దగ్గర నగదు డిపాజిట్ చేస్తే నెలకి 24% చొప్పున వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మబలికాడు. అట్లాగే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలకు కంపెనీల నుంచి కొని ప్రింటింగ్ ప్రెస్లకు విక్రయించడం మొదలుపెట్టాడు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణిబాల ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత టెస్కాబ్గా మారిన ఆ సంస్థలో కొనసాగారు. రాష్ట్ర స్థాయి పోస్ట్ అయిన జనరల్ మేనేజర్ దాకా వెళ్ళారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలో డైరెక్టర్గా చేరారు. వాణిబాల టెస్కాబ్లో పనిచేసే ఉద్యోగులను భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టాలని హుకుం జారీ చేసి దీంతో 147 మంది 26 కోట్లు డిపాజిట్లు చేశారు. అలాగే టెస్కాబ్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చే వాళ్ళని సైతం మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయించుకుంది. తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్దారులకు ఇవ్వడానికి మేక నేతాజీ, శ్రీహర్షాలు ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో రసీదులు తయారు చేయించారు. దీని మీద వివరాలు రాసి రూపాయి విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకాలు చేసి ఇచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడిదుడుకులు ఎదురైన గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వినియోగదారులకు వడ్డీ చెల్లింపులు ఆపేశారు. ఈ నెల 3న సిటీ సివిల్ కోర్టులో ఏకంగా ఐపీ పిటిషన్ వేశారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దీని మీద బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కేఎం కిరణ్ కుమార్ నేతృత్వంలో బృందం గురువారం ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కి తరలించి తదుపరి విచారణ నిమిత్తం 14 రోజులు కస్టడీ కోరాలని నిర్ణయించింది. బట్ ఈ డబ్బులన్నీ మింగేస్తారు వీళ్ళు.